సర్వాధార స్వరూప అమృత స్వరూపమైన నిత్య నిరవధిక కేవలం బ్రహ్మరూపం అన్నమాట. అఖండమైన సంవిన్మయ స్వరూపము సాక్షాత్తు ఆ జగన్మాత. అటువంటి భూమరూపైన జగన్మాత యందు శ్రేష్టమైన భక్తి కలిగి ఉన్న మనకి సమస్త వాంఛలు నెరవేరుస్తుంది ఆ తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 666వ నామము భూమరూప. ఈ నామానికి అర్థం ఏంటి అంటే బ్రహ్మరూపిణి. జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి కదా. వేదాలు ఏం చెప్పాయంటే ఎచ్చట దేనిని తప్ప మరి ఒక దానిని కాంచలేడో మరి ఒక దానిని వినలేడో అది మొదలుపెట్టి ఏది సుఖమో అది భూమా అని చెప్పారు. భూమా అంటే బ్రహ్మ అని అర్థం అన్నమాట. కాబట్టి బ్రహ్మరూపిణి సాక్షాత్తు జగన్మాత. ఇంతకుముందు నామంలో ఏకాకిని అనే చెప్పుకున్నాం కదా. అంటే అమ్మవారు తాను ఒక్కతే అయి ఉన్నది అని వసన్యాది వాగ్దేవతలు మనకి వివరించారు. ఇక్కడ ఈ నామంలో భూమరూపిణి అని వివరించారు. ఈ సమస్త విశ్వంలో కేవలం దేవిని తప్ప రెండో దాని గురించి ఆలోచించడానికి అవకాశం లేని తత్వము, ఆ తత్వరూపమైనది పరమేశ్వరి జగన్మాత అని వివరించి ఉంది. భూమము అనేది జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల తర్వాత వచ్చే తురియావస్థను సంకేతించే పదం అన్నమాట. తురియావస్థలో రెండోది ఇంకా కనిపించదు, అసలు ఆ టైంలో వినిపించదు కూడా, అసలు ఏది వేరేది ఆలోచించే అంటే తలపు కూడా ఉండదు. అట్టి స్థితినే భూమావస్థ అని చెప్తూ ఉంటారు. జగన్మాత ఎప్పుడూ ఈ రూపంలోనే ఉంటుంది కాబట్టి ఇంతకుముందు నామంలో ఏకాకిని అనే నామాన్ని మరింతగా నిర్ధారించే నామము భూమరూప అన్నమాట. ధ్యానంలో నెమ్మదిగా ఈ సకల ఇంద్రియాలను మనస్సులోకి, ఆ మనస్సును బుద్ధిలోకి, ఆ బుద్ధిని ఏకోన్ముఖం చేసి ఆత్మయందు లీనమై ఉంచే స్థితిని భూమస్థితి అని అంటూ ఉంటారు. ఆ స్థితిలో దర్శించగలిగే మాతను భూమరూప అని చెప్తూ ఉంటారు అన్నమాట. మరొక అర్థం ఏంటి అంటే భూమ అంటే అనేకమని ఉందన్నమాట. గత నామాల్లో మనము ఆ తల్లిని ఏకాకిని అని వివరింపబడినప్పటికీ ఆ తల్లి అనేక రూపాలు కలిగినది అని భావం కూడా ఇందులో తీసుకోవచ్చు. దేవీ పురాణంలో దేవి ఏకాకి అయినప్పటికీ ఉపాధుల చేత భూమాగుచున్నది అని చెప్పాము. అంటే మనం ఏం చెప్పుకున్నాం, అమ్మవారి నుంచే చాలా శక్తులు వచ్చాయనుకున్నాం కాబట్టి ఆ శక్తులన్నీ భూమరూపిగా అమ్మవారిని నిరూపించాయి. ఏ విధంగా అయితే ఒక స్ఫటిక తెల్లదైన అనేక వర్ణాలతో అంటే చాలా రంగులతో మనకి ఒక స్ఫటికను తీసుకొని దాని మీద లైటింగ్ వేయినా అందులో చాలా రంగులు కనబడతాయి కదా. అదేవిధంగా అమ్మవారిలో కూడా తాను ఒక్కతే అయినప్పటికీ కూడా తనలో అందరూ మనకి అన్ని శక్తులు అమ్మవారి నుంచే వచ్చాయి అని దీని లోపల నుంచి అర్థం అన్నమాట. అంతేకాకుండా మేఘం ఒకటే ఉంటుంది కానీ దాని రూపం రంగురంగులుగా వేరువేరుగా కనబడుతూ ఉంటుంది కదా. అదేవిధంగా గుణవశము చేత దేవి భూమనామముగా ప్రసిద్ధమైంది అని తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఆకాశం నుంచి వర్షంగా నీరు భూమి మీద పడి వేరువేరు రుచులు ఏ విధంగా పొందుతూ ఉంటుందో అలాగే అమ్మవారు గుణముల చేత అనేకమై ఉంటూ ఉంటుంది. వాయువు ఒక్కడే అయి కూడా వివిధ ప్రదేశాలను బట్టి ఆ విధంగా వేరువేరు సువాసనలతో వీస్తూ ఉంటాడు కదా. ఆ విధంగానే అమ్మవారు కూడా తన యొక్క గుణవశము చేత బహురూపాలు కలిగి ఉంటుంది. అలాగే అగ్ని రూపం ఒకటే కదా, కానీ దాన్ని మనం వాడే విధానాన్ని బట్టి గార్భపత్యాగ్ని, దక్షిణ, ఆవహనీయ, సభ్య, ఉగ్ధ్య అలా భేదాలుగా విడిపోయి ఉంటుంది. ఆ విధంగా దేవి అంటే అమ్మవారు ఒక్కటే అయి ఉండి కూడా బ్రహ్మాదులందు అంటే ఈ సర్వ దేవతల యందు అనేక రూపాలతో ఉండి ఒకటి అనేకమే మనకి భూమ అనే రూపంలో ఆ నామంలో ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి కూర్మ పురాణం ఏం చెప్తోంది అంటే కామేశ్వరి శక్తి ఒక్కటే అయి కూడా అనేక ఉపాధులను చెందడం చేత అనేక రూపాల్లో ఒకచోట పరాశక్తిగాను ఒకచోట వేరుగాను అమ్మవారు క్రీడిస్తూ ఉంది అని మనకి వివరించింది. ఈ విధంగా అమ్మవారు ఒకటై కూడా అనేక రూపాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
చాలామంది దేవతలు మనకున్నారు. వీరందరూ కూడా అమ్మవారి యొక్క శక్తులే. కాబట్టి భూమరూప అని చెప్పి మనకి ఈ నామంలో తెలుసుకోవచ్చు. పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడూ ఏకము అద్వితీయము అయినప్పటికీ సగుణ రూపంలో బహురూపాలుగా విడిపోయి ఉంటుందన్నమాట. ఏకస్వరూపిణి అమ్మవారు ఈ చరాచర జీవరాశులందరిలోనూ ఉంది. బహురూపాలుగా అమ్మవారు మనకు కనబడుతూ ఉంటుంది. ఏకాకి అయి కూడా బహురూపిణి అయిన మాత సర్వాధార స్వరూప అమృత స్వరూపమైన నిత్య నిరవధిక కేవలం బ్రహ్మరూపం అన్నమాట. అఖండమైన సంవిన్మయ స్వరూపము సాక్షాత్తు జగన్మాత. అటువంటి భూమరూప అయిన జగన్మాత యందు శ్రేష్టమైన భక్తి కలిగి ఉన్న మనకి సమస్త వాంఛలు నెరవేరుస్తుంది ఆ తల్లి. కాబట్టి ఈ నామంలో మనం చెప్పుకున్న విధంగా భూమరూప అని అమ్మవారిని కనుక మనం కొలిచినట్లయితే అమ్మవారి నుంచి వచ్చిన ఈ శక్తులన్నిటినీ మనం కొలిచినట్లే. అంతేకాకుండా మనకి కావలసిన కోరికలన్నింటినీ కూడా సాక్షాత్తు ఆ జగన్మాత భూమరూపిణి అయిన అమ్మవారు మనకి తీరుస్తుంది. శ్రీమాత్రే నమః.